హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2024 తెలుగు సిలబస్లో భాగంగా 10వ తరగతి వెన్నెల పాఠ్యభాగాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. వెన్నెల పాఠ్యభాగం యొక్క ప్రక్రియ పద్యం, ఇతివృత్తం, ప్రకృతి వర్ణన. వెన్నెల పాఠ్యభాగం యొక్క ప్రక్రియ పద్యం, ఇతివృత్తం, ప్రకృతి వర్ణన. రచయిత పేరు ఎర్రన లేదా ఎర్రాప్రగడ. వెన్నెల పాఠ్యభాగం యొక్క రచయిత ఎర్రన లేదా ఎర్రాప్రగడ. పాఠము దేని నుంచి గ్రహించబడింది? ఎర్రన రచించిన నృసింహ పురాణంలోని తృతీయ శ్వాసం నుంచి గ్రహించబడింది. ఈ వెన్నెల అనే పాఠ్యభాగం ఎర్రన రచించిన నృసింహ పురాణంలోని తృతీయ శ్వాసం నుంచి గ్రహించబడింది. ఎర్రన యొక్క తల్లిదండ్రులు, ఎర్రన యొక్క తల్లి పోతమాంబిక, తండ్రి సూరనార్యుడు. తల్లి పోతమాంబిక, తండ్రి సూరనార్యుడు. కవికాలం 14వ శతాబ్దం ప్రథమార్థం. 14వ శతాబ్దం ప్రథమార్థం. కవి యొక్క రచనలు భారతంలో అరణ్య పర్వశేషము, హరివంశము, నృసింహ పురాణము, రామాయణము మొదలైనవి. ప్రస్తుతం రామాయణం లభించడం లేదు. ఈయన యొక్క రచనలు భారతంలోని అరణ్య పర్వశేషము, హరివంశము, నృసింహ పురాణము, రామాయణము మొదలైనవి. ప్రస్తుతం రామాయణం లభించడం లేదు. ఎర్రన ఎవరి ఆస్థాన కవి? ఎర్రన ప్రోలయ వేమారెడ్డి కొలువులో ఆస్థాన కవి. ప్రోలయ వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా చేసుకుని పాలించిన రెడ్డి రాజ్య స్థాపకుడు. ఎర్రన ప్రోలయ వేమారెడ్డి కొలువులో ఆస్థాన కవి. ప్రోలయ వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా చేసుకుని పాలించిన రెడ్డి రాజ్య స్థాపకుడు. ఎర్రన గురువు శంకరస్వామి. ఎర్రని యొక్క గురువు శంకరస్వామి. ఎర్రని యొక్క గురువు శంకరస్వామి. ఎర్రన గ్రంథాలు అంకితం. భారతాన్ని రాజరాజ నరేంద్రునికి అంకితమిచ్చారు. హరివంశం, రామాయణం ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చారు. నృసింహ పురాణము అహోబిల నృసింహస్వామికి అంకితమిచ్చారు. ఎర్రాప్రగడ బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు. ఎర్రాప్రగడ యొక్క బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు. ప్రబంధ పరమేశ్వరుడు అనిపించుకోవడానికి కారణం ఎర్రన రచనలలో వర్ణనలు అధికం. నృసింహ పురాణంలో 18 వర్ణనలు ఉన్నాయి. తరువాతి కాలంలో వర్ణనాత్మక కావ్యాలు రావడానికి ఎర్రన వర్ణనలే కారణం. అందువలన ఎర్రనను ప్రబంధ పరమేశ్వరుడు అని సాహితీలోకం గౌరవించింది. ఎర్రన రచనల్లో ఏముంటాయి? వర్ణనలు అధికం. నృసింహ పురాణంలో 18 వర్ణనలు ఉంటాయి. తర్వాత కాలంలో వర్ణనాత్మక కావ్యాలు రావడానికి ఎర్రన వర్ణనలే కారణం. అందువలన ఎర్రనను ప్రబంధ పరమేశ్వరుడు అని సాహితీలోకం గౌరవించింది. శంభుదాసుడు అనే బిరుదు రావడానికి కారణం ఎర్రనకు గల శివభక్తిని అనుసరించి శంభుదాసుడు అనే బిరుదు వచ్చింది. శంభుదాసుడు అనే బిరుదు రావడానికి కారణం ఎర్రన శివభక్తుడు కాబట్టి శంభుదాసుడు అనే బిరుదు వచ్చింది. పాఠం గురించి చూసినట్లయితే నేపథ్యము, ఉద్దేశము. ఎర్రన నృసింహ పురాణంలో హిరణ్యకశిపుడు వనవిహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును, సాయం సమయాన్ని, చంద్రోదయాన్ని వర్ణించడం ఉద్దేశంగా గల పాఠం వెన్నెల. ఎర్రన నృసింహ పురాణంలో హిరణ్యకశిపుడు తన విహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును, సాయం సమయాన్ని, చంద్రోదయాన్ని వర్ణించడం ఉద్దేశంగా గల పాఠం వెన్నెల. స్వర్గంపై దండెత్తిన హిరణ్యకశిపుడు స్వర్గాన్ని జయించిన తరువాత నందనోద్యాన విహారం చేయడం వివరించబడిన గ్రంథం నృసింహ పురాణం. పాఠంలోని విశేషాంశాలు. ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు అనిపించుకున్న కావ్యం నృసింహ పురాణం. ఎర్రన నృసింహ పురాణమునకు మూలం బ్రహ్మాండ పురాణం. ఈ నృసింహ పురాణానికి మూలం బ్రహ్మాండ పురాణం. నృసింహ పురాణాన్ని కావ్య రూపంలో రచించినది ఎర్రన. జయ విజయులనే వైకుంఠ ద్వార పాలకులను శపించినది సనక సనందనాదులు. జయ విజయులనే వైకుంఠ ద్వార పాలకులను శపించినది సనక సనందనాదులు. వైకుంఠ ద్వార పాలకుడైన విజయుడు కృతయుగంలో ఎలా జన్మించాడు? హిరణ్యకశిపునిగా జన్మించాడు. వైకుంఠ ద్వార పాలకుడైన విజయుడు కృతయుగంలో ఎలా జన్మించాడు? హిరణ్యకశిపుడిగా జన్మించాడు.
వైకుంఠ ద్వార పాలకుడైన విజయుడు కృతయుగంలో హిరణ్యకశిపుడుగా జన్మించాడు. వెన్నెల పాఠమునకు మూల గ్రంథం నృసింహ పురాణం తృతీయాశ్వాసం. ఎర్రన నృసింహ పురాణంలో మొత్తం ఆశ్వాసాలు 5. పోతన భాగవతంలోని ప్రహ్లాద చరిత్రకు ఆదర్శమైనది ఎర్రన నృసింహ పురాణంలోని ప్రహ్లాద చరిత్ర. నట బృందానికి నాయకుడు, నాటకంలో నాంది ప్రస్తావనలు చేసి నిష్క్రమించేవాడు సూత్రధారుడు. నట బృందానికి నాయకుడు, నాటకంలో నాంది ప్రస్తావనలు చేసి నిష్క్రమించేవాడు సూత్రధారుడు. వెన్నెలలో కరిగే గుణంగల రాయి చంద్రకాంతశిల. వెన్నెలలో కరిగే గుణంగల రాయి చంద్రకాంతశిల. వెన్నెలను ఆస్వాదించే పక్షిగా ప్రసిద్ధమైనది చకోర పక్షి. నృసింహ పురాణాన్ని ఎర్రన ఎవరికి అంకితమిచ్చాడు? అహోబిల నృసింహస్వామికి అంకితమిచ్చాడు. నృసింహ పురాణాన్ని ఎర్రన అహోబిల నృసింహస్వామికి అంకితమిచ్చాడు. చందమామ రావే పాటను రచించిన కవి తాళ్లపాక అన్నమాచార్యులు. పద్మిని వనజాతలోచనము గ్రక్కున మేలన మొంద చేసినదని ఎర్రన వర్ణించిన సందర్భం సూర్యాస్తమయం. కాలమును గురువపు సూత్రధారి నిశాసతి నటించేందుకు వీలుగా క్రొత్త తోపు పెందెర ఎత్తినట్లున్నదని దేనిని వర్ణించాడు? సంధ్యాకాంతిని. చీకట్లు జగమంతా అలుముకున్నాయని వర్ణించే సందర్భంలో కవి జగాన్ని దేనితో పోల్చాడు? కాటుక క్రుక్కిన బరిణతో. రజనీశ్వరుడు తారకా కుసుమ చయంబును కోయుటక అన్నట్లు ఆకాశమున పేరి భూరుహము పైకి ప్రాకెను అని కవి వర్ణించిన సందర్భము చంద్రోదయము. చంద్రునిలోని మచ్చను కవి దేనితో పోల్చాడు? పాల సముద్రంలోని శేషపాన్పుపై ఉన్న విష్ణుమూర్తితో. కలువలతో నిండిన చెరువును కవి ఏ సందర్భంలో వర్ణించాడు? వెన్నెల వర్ణన. దశ దిశలు వ్యాపిస్తూ రాత్రి అనే ఆలోచన రానీయక కళ్ళకు అమృతపు జల్లులా, శరీరానికి మంచి గంధంలా, మనస్సుకు ఆనందపు తరంగంలా విజృంభించినది వెన్నెల. ఫస్ట్ నుంచి ఒకసారి చూద్దాం. ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు అనిపించుకున్న కావ్యం నృసింహ పురాణం. ఎర్రన నృసింహ పురాణమునకు మూలం బ్రహ్మాండ పురాణం. నృసింహ పురాణాన్ని కావ్య రూపంలో రచించినది ఎర్రన. జయ విజయులనే వైకుంఠ ద్వార పాలకులను శపించినది సనక సనందనాథులు. వైకుంఠ ద్వార పాలకుడైన విజయుడు కృతయుగంలో ఎలా జన్మించాడు? హిరణ్యకశిపుడిగా జన్మించాడు. వెన్నెల పాఠమునకు మూల గ్రంథం నృసింహ పురాణం తృతీయాశ్వాసం. ఎర్రన నృసింహ పురాణంలో మొత్తం ఆశ్వాసాలు 5. పోతన భాగవతంలోని ప్రహ్లాద చరిత్రకు ఆదర్శమైనది ఎర్రన నృసింహ పురాణంలో ప్రహ్లాద చరిత్ర. నట బృందానికి నాయకుడు, నాటకంలో నాంది ప్రస్తావనలు చేసి నిష్క్రమించేవాడు సూత్రధారుడు. వెన్నెలలో కరిగే గుణంగల రాయి చంద్రకాంతశిల. వెన్నెలను ఆస్వాదించే పక్షిగా ప్రసిద్ధమైనది చకోర పక్షి. నృసింహ పురాణాన్ని ఎర్రన ఎవరికి అంకితమిచ్చాడు? అహోబిల నృసింహస్వామికి. చందమామ రావే పాటను రచించిన కవి తాళ్లపాక అన్నమాచార్యులు. పద్మిని వనజాత లోచనము గ్రక్కున మేలన మొంద చేసినదని ఎర్రన వర్ణించిన సందర్భం సూర్యాస్తమయం. పద్మిని వనజాతలోచనము గ్రక్కున మేలన మొంద చేసినదని ఎర్రన వర్ణించిన సందర్భం సూర్యాస్తమయం. కాలమును గురువపు సూత్రధారి నిశాసతి నటించేందుకు వీలుగా క్రొత్త తోపు పెందెర ఎత్తినట్లున్నదని దేనిని వర్ణించాడు? సంధ్యాకాంతిని. చీకట్లు జగమంతా అలుముకున్నాయని వర్ణించే సందర్భంలో కవి జగాన్ని దేనితో పోల్చాడు? కాటుక క్రుక్కిన బరిణతో. రజనీశ్వరుడు తారకా కుసుమ మచయంబున కోయిటుక అన్నట్లు ఆకాశమున పేరి భూరుహము పైకి ప్రాకెను అని కవి వర్ణించిన సందర్భం చంద్రోదయం. చంద్రునిలోని మచ్చను కవి దేనితో పోల్చాడు? పాల సముద్రంలో శేషపాన్పుపై ఉన్న విష్ణుమూర్తితో పోల్చాడు. కలువలతో నిండిన చెరువును కవి ఏ సందర్భంలో వర్ణించాడు? వెన్నెల వర్ణన. దశ దిశలు వ్యాపిస్తూ రాత్రి అనే ఆలోచన రానీయక కళ్ళకు అమృతపు జల్లులా, శరీరానికి మంచి గంధంలా, మనస్సుకు ఆనంద తరంగంలా విజృంభించినది వెన్నెల. చంద్రుడు తన వెన్నెలతో ఏ రాళ్లను కరిగిస్తాడు? చంద్రకాంత శిలలను. వెన్నెలను ఆహారంగా తీసుకుంటాయని పేరుగల పక్షులు చకోర పక్షులు. వెన్నెలతో వికసించు పువ్వులు కలువ పువ్వులు. అందమైన స్త్రీల కమనీయ బిభ్రను స్మితకాంతిల హారులను పెంచినవి వెన్నెలలు. బాగా వికసించిన రెక్కల మధ్య గల కేసరాల పుప్పొడిపై నుండి తేనె తెరలుగా పొంగడం వీటికి పండుగ ఎనిది తేనెటీగల సముదాయానికి.
సరసముగా నటింపగా నిశాసతికెత్తిన క్రొత్త తోపు బెందరయన నొప్పినది సాంధ్య నవదీదితి. పతిభక్తి సత్వమునకు మేలి అయినది పద్మములు. సూర్యాస్తమయముతో గ్రక్కున మేలనయందు నవి పద్మములు. చంద్రుడు తన వెన్నెలతో ఏ రాళ్లను కరిగిస్తాడు? చంద్రకాంత శిలలను కరిగిస్తాడు. వెన్నెలను ఆహారంగా తీసుకుంటాయని పేరు గల పక్షులు చకోర పక్షులు. వెన్నెలతో వికసించే పువ్వులు కలువ పువ్వులు. అందమైన స్త్రీల కమనీయ బిభ్రను స్మితకాంతిల హారులను పెంచునవి వెన్నెలలు. బాగా వికసించిన రెక్కల మధ్య గల కేసరాల పుప్పొడి నుండి తేనె తెరలుగా పొంగడం వీటికి పండుగైనది తేనెటీగల సముదాయానికి. సరసముగా నటింపగా నిశాసతికెత్తిన క్రొత్త తోపు బెందరయన నొప్పినది సాంధ్య నవదీదితి. పతిభక్తి సత్వమునకు మేలి అయినవి పద్మములు. సూర్యాస్తమయముతో గ్రక్కున మీలిన ముందినవి పద్మములు.